ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇక ఇవాళటి వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, నాకైతే గూగుల్ నుండి యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చేసింది. దీనికోసం అయితే నేను చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి. అసలు పోస్ట్ మ్యాన్కి అయితే రెగ్యులర్గా ఫోన్ చేస్తూనే ఉండేదాన్ని. పాపం తను ఎంత విసుక్కున్నాడో ఏమో తెలియదు, కానీ అంతకుముందు అయితే ఊకే చేసేదాన్ని. ఇక ఇప్పుడైతే మానేశాను, వస్తుందిలే అని చెప్పేసి. ఇక నేను కాల్ కూడా చేయలేదు. ఒక 20 days అలా అవుతుంది. ఇక ఫైనల్గా పిన్ అయితే వచ్చేసింది. మా విలేజ్ ప్రాపర్ వచ్చేసి పొరన్లా. ఇక నేను మా ఇంటికే పెట్టేసుకున్నాను అడ్రస్ అనేది. మా ఇంటికే వచ్చేసింది ఈ పిన్ అయితే. ఇక అక్కడ మా అన్నయ్య వాళ్ళ కొడుకు అయితే ఉంటాడు, కాల్ చేసి చెప్పాడు, ఇలా నీకు ఒకటి పోస్ట్లో వచ్చింది అని చెప్పేసి చెప్పగానే నేనైతే ఇలా చూపించాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. నా ఛానల్ అయితే మినీ మానిటైజేషన్ అయితే అయ్యింది. 500 సబ్స్క్రైబర్స్, అలాగే 3000 వాచ్ టైం అయితే వచ్చేసింది నాకు. ఇక దాంతోనే మానిటైజేషన్ అయితే అయిపోయింది. దాని తర్వాతనే నేను యాడ్సెన్స్ పిన్ వస్తుంది కదా అని చెప్పేసి వెయిట్ చేశాను, అలానే అనుకున్నాను నేను. కానీ మనకు మానిటైజేషన్ అయిపోయిన తర్వాత $10 అయితే కంప్లీట్ అయిన తర్వాతనే మనకు యాడ్సెన్స్ పిన్ అయితే వస్తుంది. దీనికన్నా ముందు జరిగిన విషయాలు కొన్ని మీతోనైతే షేర్ చేసుకుంటాను. నేను ఫస్ట్ టిక్టాక్లో వీడియోస్ అయితే చేసేదాన్ని, అకౌంట్ ప్రైవేట్లో పెట్టుకొని వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకునేదాన్ని. కానీ మా ఆయనకైతే అస్సలు ఇష్టం లేదు అలా పెట్టడం, వద్దు వద్దు అని చెప్పేసి అంటూనే ఉండేవారు. ఒక 5 years బ్యాక్ నుంచే ఉండే నాకైతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి అని చెప్పేసి. మా ఆయనతో ఎప్పుడు అన్నా సరే వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి వద్దు అని చెప్పేసి అన్నారు. ఇక ఫైనల్గా ఈ రాఖీ పండగ కాక పోయిన రాఖీ పండగకి మా ఆయననైతే అడిగాను, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి. ఇక మా ఆయనను రిక్వెస్ట్ చేయంగా మా ఆయన ఓకే అని చెప్పేసి అన్నారు. యూట్యూబ్ ఛానల్ అయితే నా ఓన్గా నేనే క్రియేట్ అయితే చేశాను. కానీ నాకైతే జీరో నాలెడ్జ్, అసలు యూట్యూబ్ మీద ఎలాంటి నాలెడ్జ్ లేదు. ఏం నాలెడ్జ్ లేకుండానే స్టార్ట్ చేశాను. కొన్ని టెక్ ఛానల్స్ అయితే చూసుకుంటూ వాటిని ఫాలో అవ్వుకుంటూ వీడియోస్ అయితే అప్లోడ్ చేసేదాన్ని మెల్లమెల్లగా. అలాగే మా సిస్టర్ కూడా ఉన్నారు ఒకరు, ఆమెకు కూడా ఛానల్ ఉంది, వివి ఫన్9 వ్లాగ్స్ అని ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసి వీడియోస్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తను కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఏది నాకు అర్థం కాకపోయినా సరే ఇలా ఉందక్క అని చెప్పేసి అంటే చెప్తుంది తను. చాలామంది చాలా రకాలుగా అన్నారు, ఇట్లా వీడియోలు చేస్తుంది, అవసరమా, పరువు పోతుంది, అట్లా వీడియోలు చేస్తుంది అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా అన్నారు. అవసరమా నీకు వీడియోలు, సప్పుడే కూకోక ఎందుకు సోషల్ మీడియాలో పెట్టుకోవడం అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా అన్నారు. ఇంకా కొందరు అయితే హీరోయిన్ అవుతావా నువ్వు వీడియోస్ చేసి అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఇవన్నీ చెప్పుకుంటూ నేను ఒకరోజు మా సిస్టర్తో అన్నాను, ఇలా అంటున్నారు అని చెప్పేసి అన్నాను. కానీ తను నాకు చాలా బాగా సపోర్ట్ ఇచ్చింది. వద్దు అవన్నీ వదిలేసే, ఆ మాటలు ఏం పట్టించుకోవద్దు, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో అని చెప్పేసి అంటే నేను ఇలాగే మూవ్ ఆన్ అయిపోయాను. ఇంకొక పెద్ద సపోర్ట్ ఎవరిది అంటే మా ఆయనది. అసలు మా ఆయన ఒప్పుకోరు అని చెప్పేసి నేను చాలాసార్లు అనుకున్నాను. కానీ మా ఆయనను లిటరల్లీ నేను ఒక 1 month దాకా అసలు విసిగించుతూనే ఉన్నాను, నేను ఛానల్ పెట్టుకుంటా అని చెప్పేసి. ఫైనల్గా తను ఓకే అన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను ఎవరికైనా ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి అనుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి మా ఆయనకి, సెకండ్ వన్ వచ్చేసి మా సిస్టర్కి. వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు ఇలా అన్నారు అని చెప్పేసి నేనైతే చాలా బాధపడేదాన్ని. నా మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఒకరు ఒక మాట అన్నారంటే దాన్ని ఒక 2 నెలల దాకా నేను ఆలోచిస్తూనే ఉంటాను. అలాంటి మైండ్ సెట్ నాది. ఇక ఎవరేమన్నా సరే ఇంట్లో మా ఆయనకైతే చెప్పేదాన్ని, వీళ్ళు ఇలా అంటున్నారు అని చెప్పేసి. మా ఆయన కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ వద్దన్నారు కానీ తర్వాత సపోర్ట్ చేశారు కదా, ఇక వదిలే, వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకు అని చెప్పేసి మా ఆయన కూడా నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి నేనైతే రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టుకుంటూనే వచ్చాను. ఎవరో కర్రీ వండుతున్నట్టున్నారు, చాలా ఘాట్ వస్తుంది, దగ్గొస్తుంది. ఇక
ఈ 2025లో ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ఇచ్చే సజెషన్స్ ఏంటంటే, నేను ఛానల్ క్రియేట్ చేసుకున్న తర్వాత టెక్ ఛానల్స్ అయితే ఫాలో అవ్వండి ఖచ్చితంగా. అలాగే రెగ్యులర్గా వీడియోస్ అయితే ఖచ్చితంగా పెట్టాలి. డైలీ అన్న ఒక 2 షార్ట్స్, అలాగే 2 డేస్కి ఒకసారి లాంగ్ వీడియో అలా పోస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. మాకైతే చాలా మనీ ప్రాబ్లం ఉంటుండే. మేము ఒక మిడిల్ క్లాస్ కన్నా ఇంకా బిలో అలాంటి ఫ్యామిలీ మాది. ఇక నేను ఇలా ఛానల్ స్టార్ట్ చేసుకుంటే నాకు కూడా ఎంతో కొంత అమౌంట్ అయితే వస్తుంది కదా అని చెప్పేసి ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. అలాగే నా పిల్లలతో నేను ఎప్పుడైనా వీడియోస్ తీసుకుంటూ ఉంటాను కదా, అవన్నీ కూడా యూట్యూబ్లో పోస్ట్ చేసుకుంటే మంచిగా భద్రంగా ఉంటాయి, అవి ఒక మెమొరీస్ లాగా ఉండిపోతాయి కదా అని చెప్పేసి అలాంటి ఉద్దేశంతో నేను ఛానల్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు ఇంట్లో కూర్చుండి వర్క్ చేయొచ్చు, అంటే మనం ఫోన్తోనే వర్క్ చేయొచ్చు అని చెప్పేసి కొంతమంది కాంటాక్ట్స్ నెంబర్ అయితే ఇచ్చారు నాకు తెలిసిన సిస్టర్కి. తను ఏం చేసిందంటే కాల్ చేసి అడిగింది, ఇంట్లోనే ఉంటున్నాం కదా వర్క్ చేసుకుందాము అని చెప్పేసి. కానీ వాళ్ళు అన్నారు 1000 రూపీస్ అలా కట్టాలి అని చెప్పేసి అన్నారు. ఇక అవన్నీ ఫేక్ అని అర్థమైంది మాకు. ఇక నేను అలాంటి టైంలో ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అసలు సక్సెస్ అవుతామా లేదా అనేది సెకండ్ వన్. ఛానల్ అయితే స్టార్ట్ చేసి చూద్దామని చెప్పేసి చూశాను. నేను ఇంట్లో ఉండి జాబ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు, కానీ అవన్నీ కొన్ని ఫేక్, కొన్ని నిజం. అలాంటివేవి నమ్మొద్దు. అలాంటి వాటిని నమ్మి డబ్బులు పెట్టడం అదంతా వేస్ట్ అని చెప్పేసి నాకైతే అర్థమైపోయింది. మన గర్ల్స్కి అయితే చాలా బాగా, అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది యూట్యూబ్ ఛానల్. ఎందుకంటే మనం ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుంటూ ఇది ఒక జాబ్ లాగా అనుకుని చేసుకుంటూ వెళ్ళాలి అంతే. ఇక బయటకు వెళ్ళి ఇప్పుడున్న జనరేషన్లో బయటకు వెళ్ళి చేయడం, పిల్లల్ని చూసుకోవడం చాలా కష్టమైపోతుంది. ఇదైతే ఇంట్లోనే ఉండి మనం ఫ్రీగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు కదా అన్న ఆలోచన నాకు వచ్చింది. అలాగే నేనైతే చేశాను. మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఛానల్ క్రియేట్ చేసుకోండి, మంచిగా రెగ్యులర్గా పోస్ట్ చేయండి వీడియోస్. ఖచ్చితంగా మీకు కూడా సక్సెస్ అనేది అయితే వస్తుంది. సక్సెస్ రాదు అని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది, కాకపోతే కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ ఇలా పెట్టగానే అలా మనీ వస్తాయి అని చెప్పేసి మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేసి పెట్టకండి. ఎందుకంటే చాలా టైం పట్టచ్చు. కొందరికి 2 years పట్టచ్చు, కొందరికి 3 years పట్టచ్చు, కొందరికి 4 years పట్టచ్చు, చాలా టైం పట్టచ్చు. కాకపోతే సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎంత టైం పడుతుంది అనేది అయితే ఖచ్చితంగా చెప్పలేదు. ఇక ఇవాళటి వ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. అలాగే ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో ఇంకొంతమంది చూసే అవకాశం అయితే ఉంటుంది, మీరు కూడా నాకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఇక న్యూ ఇయర్ అయితే దగ్గరికి వచ్చేసింది కదా, అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. చాలా బాగా ఎంజాయ్ చేయండి. యాక్చువల్గా చెప్పాలంటే మనకు ఇదైతే కొత్త సంవత్సరం అయితే కాదు, మనకు ఉగాది కొత్త సంవత్సరము. ఇక అందరూ ఇదే సెలబ్రేట్ చేసుకుంటున్నారు కాబట్టి రోజులైతే పాతవే. కొత్త సంవత్సరం అయినప్పటికీ కూడా